వెల్కమ్ టు జయ వీడియోస్. ఈ వీడియోలో అంబ్రిల్లా కటింగ్ డ్రెస్ ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో మాకు తెలియచేయండి. అంబ్రిల్లా కటింగ్ డ్రెస్ కి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. అప్పర్ చెస్ట్ కొలుచుకోండి 27, మిడిల్ చెస్ట్ 26, waist 23.5, dress length 46, అటు తిరుగు, షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షోల్డర్ 14 ఉంది, కానీ 13.5 సరిపోతుంది. పిల్లలు కదా, పిల్లలకి 13.5 సరిపోతుంది. అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, వేస్ట్ ఇవి మూడు బాడీకి చాలా ఇంపార్టెంట్. ఈ వేస్ట్ దగ్గర నుంచి ఇంకొక పీస్ వస్తుంది కిందకి, అది కటింగ్ లో చూపిస్తాను. ఈ వేస్ట్ కొలత ఒక్కటే దానికి సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఆర్మోల్ రౌండ్ తీసుకోవాలి. ఎంత ఉంది? ఇది 13.5 ఉంది. పోతే హ్యాండ్స్ మీరు 3/4 పెట్టుకోవాలంటే ఇక్కడికి పెట్టుకోండి, ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవాలంటే ఇక్కడికి. నేను దీనికి హాఫ్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 5 ఇంచెస్. నెక్ ఇలా క్రాస్ గా షోల్డర్ మీద నుంచి ఇలా క్రాస్ గా 6 ఇంచెస్. అలాగే బ్యాక్ ఒక హాఫ్ ఇంచ్ దించుకొని తీసుకుంటే సరిపోతుంది పిల్లలకి. కొలతలు ఎలా తీసుకోవాలి అనే దానికి ఇప్పుడు ఆ కొలతలు అయితే చూపించాను, కానీ ఆ కొలతల ప్రకారం ఫ్రాక్ కట్ చేయడం లేదు. కానీ మీకు ఒక ఐడియా ఉండడం కోసమని నేను ఆ కొలతలు చూపించానండి. ఇప్పుడు కట్ చేయబోయే డ్రెస్ వేరే కొలతలు. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. అంబ్రిల్లా కటింగ్ కి నేను శారీ తీసుకున్నానండి. లైనింగ్ 4 మీటర్స్ లైనింగ్ తీసుకోండి. ఇది ఈ శారీకి వచ్చిన లేస్. ఇది నెక్స్ట్ అంబ్రిల్లా కుట్టిన తర్వాత కింది వైపున ఇది వేద్దామని తీసుకున్నాను. అరవద్దు. ముందుగా లైనింగ్ తీసుకోండి. బాడీ కోసం ఇలా ఫోల్డ్ చేయండి. బాడీ లెంత్ వచ్చేసి 48 ఉందండి. 48 లో ఇప్పుడు 14 వచ్చి బాడీ మెజర్మెంట్ కోసం పైన బాడీ వరకు 14 సరిపోతుంది. 15 అబవ్ వాళ్ళకంతా 14 సరిపోతుంది. కొంచెం హైట్ పర్సన్స్ అయితే 15 పెట్టుకోవచ్చు. ఈ డ్రెస్ కొంచెం హైట్ గా ఉండేవాళ్ళు కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. 14.5 పెట్టాను ఖర్చు కోసం. సరే, పైన ఒక హాఫ్, కింద ఒక హాఫ్, 15 తీసుకుంటున్నాను. చూడండి, ఇది డ్రెస్ మొత్తం కుట్టిన తర్వాత కూడా నేను ఒకసారి వేసి మీకు ఫోటో కూడా చూపిస్తాను. చూడండి, 15 ఇంచెస్ తీసుకున్నాం. కానీ కరెక్ట్ కుట్టేసిన తర్వాత బాడీ కరెక్ట్ గా 14 రావాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక గీత గీసుకోండి ఇలా. ఇప్పుడు షోల్డర్, నెక్ రెండిటికి కలిపి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. 3 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్. ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసి 15 ఇంచెస్ ఉందండి. 15 లో హాఫ్ ఎంత? 7.5, 7.5 వస్తుంది. సారీ, 7.5. ఇప్పుడు
6.25 దగ్గర 1 ఇంచు తగ్గించి 6.25 దగ్గర ఒక గీత వేసుకోండి. ఇప్పుడు అప్పర్ చెస్ట్ వచ్చి ఎంత ఉంది? 32 ఉంది. 32 అంటే మనం 1 ఇంచు కలుపుకోవాలి. ఎందుకంటే పైన నుంచి డ్రెస్ వేసుకునేటప్పుడు దిగదు, సరిగా ఉండదు కాబట్టి 1 ఇంచ్ టైట్ గా పట్టేయకుండా ఉండడానికి. ఇప్పుడు 33ని 4 భాగాలు చేయాలి. అంటే 33లో సగం ఎంత? 16.5. ఈ 16.5ని మధ్యలోకి 8.25 ఇంచ్, దీన్ని 8.5 దగ్గర మార్క్ చేసుకుందాం. చూడండి, 8.5 దగ్గర మార్క్ చేసుకుందాం. ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకున్నాం. ఇప్పుడు మిడిల్ చెస్ట్ వచ్చేసి 31 ఉంది. మిడిల్ చెస్ట్ 31, దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకోండి. 1/2 ఇంచ్ కలుపుకొని దాన్ని 4 భాగాలు చేసుకోండి. 1/2 వచ్చేసి 15.25, దానిలో 1/2 వచ్చి 1/4 తక్కువ 8. ఇప్పుడు ఇక్కడ 18.5 పెట్టాం కదా, మిడిల్ చెస్ట్ 8 ఇంచెస్, 8 ఇంచెస్ కొద్దిగా కింద, ఇక్కడ కూడా 1.5 ఇంచ్ ఖర్చు కోసం. ఇప్పుడు వేస్ట్ వచ్చేసి 28 ఉంది. దీన్ని కూడా 4 భాగాలు చేసుకోండి. 4 భాగాలు 14లో 1/2 7. ఇక్కడ 7.5 పెట్టుకోండి. ఎందుకంటే ఈ నడుము కూడా టైట్ అవ్వకుండా డ్రెస్ వేసుకునేటప్పుడు ఫ్రీగా ఉండడానికి 7.5, 1/2 ఇంచ్ కలుపుకోండి. 1 ఇంచ్ లూజ్ పెట్టండి. అంటే ఈ 1 ఇంచ్ వచ్చేసి ఇక్కడ టెక్స్ పడతాం. బ్లౌజ్ కి బ్యాక్ షేప్ లో ఏ విధంగా అయితే టెక్స్ పెడతామో ఇక్కడ 1 ఇంచ్ టెక్స్ కోసం వదులుకుందాం. దీన్ని ఖర్చు కోసం మళ్ళీ 1.5 ఇంచ్ పెట్టుకుందాం. ఇప్పుడు చంక రౌండ్ తీసుకుందాం. చంక రౌండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గీత గీయండి. ఇక్కడి నుంచి కింద దీనికి ఒక గీతను కలపండి. ఇప్పుడు దీన్ని ఇలా ఆర్మోల్ రౌండ్ గీసుకోండి నీట్గా. ఆర్మోల్ రౌండ్ ఎంత చెప్పుకున్నాము? 15 ఇంచ్ ఉందని చెప్పుకున్నాం. 15లో సగం వచ్చి 7.5. ఈ పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వదిలేయండి ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడికి మనకి 7.5 ఇంచ్ రావాలి. చూడండి, 7.5 ఇంచ్ వచ్చేసింది. ఈ చంక రౌండ్ లో 1/2 అంటే చంక రౌండ్ 15 ఉంది. ఒకసారి బాగా వినండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. బాడీ మెజర్మెంట్స్ తో కూడా తీసుకోవచ్చు, కానీ దీనంత పర్ఫెక్ట్ గా అయితే అది రాదు. ఈ చంక రౌండ్ ని 1/2 చేసుకుంటే 7.5. మనం 1 ఇంచ్ తగ్గించి ఇక్కడ ఇలా అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా నేను చెప్పినట్టు చేస్తే చంక రౌండ్ కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు నెక్ వచ్చేసి నెక్ ఫ్రంట్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. ఈ 6 ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోండి. దీన్ని కూడా ఇలా ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. దీన్ని ఇక్కడ కూడా ఒక లైన్ గీయండి. ఇలా నీట్గా రౌండ్ గీసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా కలపండి షేప్. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మనం కట్ చేసుకుందాం. నీట్గా కట్ చేయండి. మీరు క్యాన్వాస్ అయినా వేసుకోవచ్చు, డ్రెస్ ని తిప్పి కూడా కుట్టుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట.
తిప్పి కుట్టిన మీరు అలవాటు లేని వాళ్ళైతే నేను పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో పెట్టున్నాను. దానిలో క్యాన్వాస్ తో ఎలా కుట్టాలనేది చూపించున్నాను. అది నీట్ గా వస్తుందండి, మీకు జారిపోకుండా. కొంచెం అలవాటు ఉన్న వాళ్ళైతే క్లాత్ తోనే తిప్పి నీట్ గా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఒక కాట్ పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఈ వెనక భాగం కోసం మనం ఈ ఫ్రంట్ మనం కట్ చేసుకున్న దాన్ని, ఈ ఫ్రంట్ పార్ట్ ని ఇలా పెడదాం. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఇలా వదిలాను. ఇది ఎందుకంటే ఇక్కడే పెట్టుకొని గీసుకోవచ్చు ఇలా. అంటే ఇంకా మీకు బ్యాక్ ఓపెన్ రాదన్నమాట. ఇలా అయితే బ్యాక్ ఓపెన్ కావాలి, జిప్ పెట్టుకోవాలంటే ఇలా ఓపెన్ వైపు పెట్టుకోవచ్చు, అటు పెట్టి కూడా తీసుకోవచ్చు. అది ఆప్షన్, మీరు డ్రెస్ కుట్టే దాన్ని బట్టి తీసుకోండి. నేనైతే ఇలా పెడుతున్నాను ఎందుకంటే ఇక్కడ తీసుకోవడం వల్ల నాకు క్లాత్ సరిపోదు కాబట్టి నేను ఇక్కడ జాయింట్ వేసుకుంటాను. మీకు డౌట్లు ఏమైనా ఉంటే గనక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కరెక్ట్ గా మీకు దానికి రిప్లై ఇస్తానండి. అర్థం కాకపోతే ఇంకొక వీడియో కూడా చేసి పెడతాను. ఇప్పుడు ఇది యాస్టిస్ ఎలా ఉందో అలా మీరు కట్ చేసేసుకోండి. నెక్ తీయకుండా ఫస్ట్ ఇది ఎలా ఉందో అలానే కట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నెక్ ఎలా ఉందో అలా గీసుకుని దీన్ని పక్కకు తీసేసుకోండి. దీనికి 1 ఇంచ్ కిందకి ఈ రౌండ్ ని ఇలా దించుకున్నాం. ఇంకా బ్యాక్ పార్ట్ లో మీరు కష్టపడాల్సింది ఏం లేదండి. వన్ ఇంచ్ కిందకి దించి దాన్ని రౌండ్ తిప్పుకొని దాన్ని కట్ చేసుకోండి. ఇక్కడ ఒక కాట్ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు కింద పార్ట్ ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా చక్కగా కట్ చేసుకోండి. ఎక్కడ క్లాత్ వేస్ట్ పోనీయద్దు. ఇప్పుడు దీన్ని, ఈ మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేయండి. మీకు ఎక్కువ అంబ్రిల్లా అంటే చుట్టూ రౌండ్ చాలా క్లాత్ రావాలంటే 4 మీటర్స్ తీసుకోండి కంపల్సరీగా. బాడీకి పోను మిగతాదంతా ఈ రౌండ్కి వస్తుంది. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోండి. నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా, ఎక్కడ ముడత లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వేస్ట్ ఎంత ఉందో చూసుకోండి. మీరు మెజర్మెంట్స్ చూపించినప్పుడు నీట్ గా రాసుకోండి, నేను ఎలా తీసుకున్నానో అలా. ఇప్పుడు వేస్ట్ ఎంత ఉంది? 28 ఉంది ఈ డ్రెస్ కి. 28 ని 4 భాగాలు చేసుకోండి. అప్పుడు ఎంత? 28 లో హాఫ్ వచ్చి 14, 14 లో హాఫ్ వచ్చి 7, 6.5 అంటే 7 కదా, ఒక హాఫ్ ఇంచ్ తగ్గించండి. 6.5 దగ్గర ఓకే 7 పెట్టండి, ఎందుకంటే ఖర్చులో కూడా రావాలి. 1 ఇంచ్ పెట్టుకోండి. 7.5 దగ్గర ఒక గీత గీయండి. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్ గా ఇలా ఒక గీత గీసుకోండి. రౌండ్ షేప్ రావడానికి
అలా గీసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కింది వైపు కొలుచుకోవాలి. ఇప్పుడు బాడీకి లెంత్ ఎంత తీసుకున్నాము, 14 ఇంచెస్ తీసుకున్నాము. అంటే మొత్తం 15 ఇంచెస్ తీసుకున్నాం ఖర్చులతోటి. కానీ ఖర్చులు మనకు లెక్కలేదు కాబట్టి బాడీ కరెక్ట్ మెజర్మెంట్ వచ్చి 14. ఈ 14 వదిలేసి డ్రెస్ మొత్తం లెంత్ 48, కానీ మీకు లైనింగ్ అంత లెంత్ రాదు కాబట్టి మనం వచ్చినంత వరకు, అంటే ఇక్కడ ఇంచుమించు 42 ఉంది, పైన 14 వదిలేయండి, ఇక్కడ కింద వచ్చిన వరకు ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కడైతే మార్క్ చేసుకున్నారో 41.5 పైన 14, దీన్ని ఈ 14 దగ్గర ఇలాగే పెట్టి ఇలా ఇక్కడ 14.5 41, ఈ 41 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. సేమ్ ఇలానే టేప్ ఇలా పెట్టండి, మళ్ళీ కొంచెం ఇలా జరపండి, ఇక్కడ మళ్ళీ గీయండి ఇలా. మళ్ళీ కొంచెం టేప్ అటు జరుపుకోండి, సెంటర్ కి జరుపుకోండి. ఈ సెంటర్ నుంచి కింది సెంటర్ కి 41.5, మళ్ళీ కొంచెం 41.5, కొంచెం పైన కూడా 14 ఇంచెస్, కానీ కొంచెం కొంచెం జరుపుకుంటూ గీసుకోవాలి. కొంచెం ఇప్పుడు లాస్ట్ ఈ ఎడ్జ్ లో ఇక్కడ కింద ఇప్పుడు ఈ మార్కింగ్ ని ఎలా అయితే గీసుకున్నారో దాన్ని ఇలా రౌండ్ గా చక్కగా కట్ చేసుకోండి. మీకు చాలా లెంత్ వస్తుందండి. చాలా మంది మాకు ఎక్కువ ఫ్రిల్ రావాలని ఇష్టపడతారు. చూడండి, ఎక్కడైతే మీరు మార్క్ చేసుకున్నారో అక్కడ నుంచి ప్రతి డాట్ ని ఇలా కలుపుకుంటూ వెళ్ళండి. మీకు అంబ్రిల్లా చాలా చక్కగా ఎంత వెడల్పు వస్తుందంటే మీరు నమ్మలేరు. చూడండి, చాలా మంది అడుగుతుంటారు, మాకు ఎక్కువ లెంత్ రావడం లేదు, మీకు ఎట్లా వస్తుంది అక్క అని. అది ఫోల్డింగ్ క్లాత్ ఎంత ఎక్కువ తీసుకుంటే మీకు అంత వస్తుందండి. చూడండి, ఎక్కడ అతుకులు పడవు, నీట్గా. దీన్ని ఇప్పుడు ఇలా ఓపెన్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత క్లాత్ వచ్చిందో చూడండి. ఇప్పుడు పై భాగాన్ని తీసుకుందాం, దాన్ని ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. శారీని ఇలా ఫోల్డ్ చేయండి. బాడీకి ఇలా పర్చేసి దీన్ని స్ట్రైట్ గా ఇలా తీసుకోండి. ఈ మిగిలిన క్లాత్ మొత్తం మనకి ఈ కింద పార్ట్ కి చాలా ఫ్రిల్ వస్తుంది. ముందు బాడీకి తీసేసుకుంటే బాడీ హ్యాండ్స్ కూడా కట్ చేసుకోండి. ఆ తర్వాత మిగిలిన క్లాత్ మొత్తం మీకు కింద అంబ్రిల్లా కటింగ్ కి ఫుల్ చాలా లెంత్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ కోసం దీన్ని 4 మడతలు మడవండి ఇలా. ఇట్లా ఇవి ఫుల్ హ్యాండ్స్ అండి. ఇది ఫుల్ హ్యాండ్స్ అంటే ఇక్కడ వరకు వస్తుంది. తనకి 21 ఉంది పొడవు. మనకి పైన ఖర్చు గాని కింద ఇక్కడ మడిచి కుట్టుకోవాలి కాబట్టి 1 ఇంచ్ పెంచుకోవాలి. 22 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు 3 ఇంచెస్ డౌన్ లో ఒక మార్క్ చేసుకోండి. ఈ రెంటిని స్కేల్ తో గీత కొట్టండి. స్కేల్ తో ఈ రెండు ఇలా గీత కొట్టండి.
ఇప్పుడు ఈ రెంటిని ఇలా గీసారు కదా, ఈ గీత డార్క్గా లేదు. ఇక్కడ నుంచి ఆర్మల్ రౌండ్ 15 ఇంచెస్ కాబట్టి మనకి దానిలో హాఫ్ వచ్చి 7.5. ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు పైన ఇక్కడ 1 ఇంచ్ వదిలిపెట్టండి. ఇక్కడ నుంచి డౌన్ మార్క్ చేసుకోండి ఇలా 1.5 ఇంచ్ ఖర్చు కోసం. కింద ఈ రౌండ్ అది 8 ఇంచెస్ ఉంది. 8లో సగం 4. ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెంటిని కలపండి. ఈ రెంటిని కలుపుకోండి. మీరు స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడైతే మార్క్ చేసుకున్నారో దాని మీద స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. హ్యాండ్స్ కి లైనింగ్ అవసరం లేదండి. ఇక్కడ ఒక కాట్ పెట్టుకోండి. ఇక్కడ ఒక కాట్. ఇప్పుడు లో క్రాస్ తీసుకోవాలి. లైట్ గా ఇలా తీసుకుంటూ ఇక్కడ కలిపేయాలి. ఇప్పుడు శారీ క్లాత్ ని తీసుకోండి. ఇలా 4 మడతలు వేసుకొని ఇలా పెట్టేసుకోండి. దీన్ని నడుము ఎంత మనకి వేస్ట్ వచ్చేసి 28 కదా, దీనిలో 4వ భాగం వచ్చేసి 7 ఇంచులు. కానీ మనకు ఖర్చు ఒక 1.5 ఇంచు పెట్టుకున్నాం కాబట్టి 8.5 రావాలి. ఈ 8.5 కి మనం 8 ఇంచెస్ కి ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం. ఇది సిల్క్ శారీ చాలా జారిపోతుంది కాబట్టి ఇలా పిన్స్ పెట్టుకోండి. ఇలా పిన్నులు పెట్టుకోవడం ద్వారా మీకు జారదనమాట. ఇప్పుడు 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేశారు కదా, ఇది లైట్ కలర్ లైట్ గా ఉంది, మీకు కనిపిస్తుందో లేదో మరి, అందుకే నేను డార్క్ గా ఉండే మార్కరే యూజ్ చేశాను. చూడండి, ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా డౌన్ మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా దీన్ని కలుపుకోండి. అప్పుడు 18.5 వచ్చేస్తుంది అనమాట. మీకు డౌట్ గా ఉంటే ఇలా ఒకసారి కొలుచుకోండి. ఇలా కొలుచుకోండి. 18.5 వచ్చేస్తుంది. ఎందుకంటే అది క్రాస్ లో కాబట్టి మనకి క్లాత్ సాగుతుంది కుట్టేటప్పుడు. ఇప్పుడు పైకి ఈ 14 ఇంచెస్ మనం బాడీకి తీసుకున్నది 14 ఇంచెస్, దాన్ని వదిలేసుకుందాం. ఇప్పుడు ఈ 14 ఇంచెస్ దగ్గర నుంచి మనకి టాప్ లెంత్ ఎంత వస్తుంది? 48 టాప్ లెంత్. ఇది 47 ఉంది. ఇంకా మనం ఏం చేయలేం. దీన్ని ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం. 1 ఇంచ్ తగ్గుతుంది. అంటే కొన్ని శారీస్ బాగా పన్నా ఉంటాయి, దానివల్ల ఆ శారీస్ కొంచెం ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఉంది, ఇక్కడ కొంచెం తగ్గుతుంది. ఏం కాదు, అది ఫోల్డింగ్ లో వెళ్ళిపోతుంది. చూడండి, లేదు మీరు కరెక్ట్ గా ఇక్కడ ఎంత వస్తే అంతే పెట్టుకుంటే ఇంకా నీట్ గా వస్తుంది. చూడండి, ఆ 48 దగ్గర ఒక మార్క్ వేసుకుంటూ వెళ్ళాలి. పైన 14 ఇంచెస్ దగ్గర రన్ చేసుకోవాలి. చూడండి, ఇది మాత్రం అసలు ఏమాత్రం కదిలించకూడదు. పైన కింది దాన్నే జరుపుకుంటూ మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి.
చివరి వరకు ఈ 48నే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ది పై వైపున ఈ చివర ఇక్కడ పెట్టి అంతే అయిపోయింది. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా పై భాగాన్ని కట్ చేసుకోండి. ఈ పిన్నులు ఏమాత్రం కదిలించొద్దు. ఈ కింది వైపున కూడా ఈ డాట్స్ ని కలుపుకుంటూ కటింగ్ చేసుకోండి నీట్గా. ఇలా తీసేయండి అంతే. అంబ్రెల్లా కటింగ్ డ్రెస్ కటింగ్ ఇంతే. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఎంత వెడల్పు వచ్చిందో. ఇది దీన్ని స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పెడతానండి. అంబ్రెల్లా కటింగ్ ఇంతే, చాలా ఈజీగా ఉంటుంది కానీ దీన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో మాకు తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్.